హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో దానికి ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు ఈరోజు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఉంది. ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోయి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. ఆత్మీయులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. సోదర మైత్రి కూడా కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు. ఇక శుభవార్తలను వింటారు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వైద్యులకు, సాంకేతిక వర్గాల వారికి యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం అన్ని విధాలుగా అందుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ వర్ణం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి రోజు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.